అఫ్ కోర్స్ ఎన్నో అద్భుతమైన పాటలకి ఆయన మాటలు అందించడం జరిగింది, అదే మన లిరిక్స్ అందించడం జరిగింది. సో భాస్కర్ భట్ల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇంతమంది సినిమా గురించి చెప్తుంటే ఒకవేళ ఇది నేను రాయకపోతే అలాగా అని అనిపించింది. అంటే అంత గొప్ప సినిమా మిస్ అయిపోయింది. బలహీన వర్గాల తరఫున మాట్లాడే ఒక బలమైన గొంతుక పారంజిత్. అణగారిన వర్గాల వెన్నుదన్ను పారంజిత్. సో ఆయనకి సినిమా వినోదం కాదు, బాధ్యత. తన బాధ్యతని తను ప్రతిసారి సక్రమంగా నిర్వర్తిస్తూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న పారంజిత్ గారి సినిమాకి మొదటిసారిగా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే విక్రమ్ గారు, ఆయన అమీబా లాంటివాడు. అమీబాకి అస్తిత్వం ఉంటుంది కానీ ఆకారం ఉండదు. తను ఏ పాత్రలోకైనా దూరిపోయాక తెలుస్తుంది అది విక్రమ్ అని మనకి. అలాంటి అమీబా లాంటి విక్రమ్ గారికి హ్యాట్స్ ఆఫ్ టు యూ. అటు జ్ఞానవేల్ రాజా గారికి ఇలాంటి సినిమా తీయడానికి గట్స్ వాళ్ళతో పాటు మీకు ఉండాలి. అలాగే నా ఫ్రెండ్ జీవి ప్రకాష్ గారు, గంధకం సురేకారం బొగ్గు కలిస్తే ఒక మిశ్రమం తయారవుతుంది. దానికి నిప్పు పెడితే అది జువ్వలాగా ఎగురుతుంది. అలాంటి నిప్పు జీవి ప్రకాష్ గారు. ఈ సినిమా గురించి కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. దీనికి చాలామంది నాకు తెలిసి, నేను జర్నల్ నుంచి వచ్చాను, నా మిత్రులు ఒక రేటింగ్ ఇవ్వలే. ఎందుకంటే దీన్ని ఒక ప్రత్యేకంగా ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు, ఇది ఎప్పుడో ఒకప్పుడు అప్పుడప్పుడు వస్తుంది పుష్కరానికి ఒకటి, ఇలాంటి సినిమాని దీన్ని రివ్యూ ఇచ్చి తగ్గించకూడదని, రివ్యూ చేయకూడదని చాలా గొప్ప మనసుతో వదిలేశారు. చాలా థ్యాంక్ యూ పాత్రికేయులందరికీ. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తాయి, వాటికి మనం ఊతం ఇవ్వాలి. అలాంటి వాళ్ళ ఆశలకి రెక్కలు కట్టాలి మనం. సో ఈ సినిమాని ఎంత విజయం సాధించినందుకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ మేకింగ్ వీడియోస్ చూస్తుంటే ఇంత కష్టం దేనికి అంటే, ఒక సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికుల్లా కష్టపడ్డారు. సో దీనికి విజయం, ఇంత ఘన విజయం రాక ఏమవుతుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ యూనిట్కి ఎప్పుడు ఇలాగే ఉండాలి, అన్ని భాషల్లో ఇలాంటి విజయమే సాధించాలి. ఇంకా 2 రోజులు ఉంది, ఇంకా విజయం మొత్తం ఈ సినిమాగా కట్టబెట్టే అవకాశం ఉంది. సో వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు జీవి ప్రకాష్ గారు వచ్చారని వచ్చాను నేను. మేమిద్దరం ఇంతవరకు ఫోన్లో మాట్లాడుకోలే, ఇంతవరకు ఫేస్ టు ఫేస్ చూడలే. నా నెంబర్ ఆయన దగ్గర లేదు, ఆయన నెంబర్ నా దగ్గర లేదు. ఆకాశం నీ హద్దురాలో కాటకు కొనలే పాట రాశాను. అక్కడి నుంచి మా ప్రస్థానం, మా ప్రయాణం కలిసి నడుస్తుంది. ఆయన ఏ సినిమా తెలుగులో కానీ తమిళ్లో కానీ తీస్తే ఈ పాట భాస్కర్ భట్ల గారు డైరెక్టర్కి చెప్తారని చాలామంది డైరెక్టర్లు నాకు చెప్పారు. సో అది పాటతో పెనవేసుకున్న బంధం, అది దాన్ని చూడక్కర్లే. సో అప్పటి నుంచి తన ప్రతి సినిమాకి నాకు భాస్కర్ భట్ల గారు కావాలని చెప్తుంటే, అసలు నేను రాసేది ఏంటి, నేను తెలుగు, ఆయన తమిళ్, ఎక్కడ కనెక్ట్ అయింది అంటే, ఆకాశం నా హద్దురా నుంచి ఒక నేలబారు భూమి కోసం, భూమి మీద అధికారం కోసం ఇట్ల నుంచి జరిగే కథ వరకు, నేల నుంచి భూమి లోపటి నుంచి వేళ్ళు పెట్టి అలా పులకించిపోయే సినిమా. సో ఈ సినిమా వరకు తన ప్రయాణం అప్రతిహతంగా అలా కొనసాగుతుంది. ఆయన నా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ భాస్కర్ భట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా కంగ్రాచులేషన్స్, మీరు కూడా ఈ సినిమాలో పాట రాశారు. అండ్ ఇందులో మనకి అనే పాట ఒకటి, పైరుకోత పాట 2 రాశాను. మనకిలో మనకి మనకి పండగ వచ్చింది సన్నాళ్ళకి, అలికి ఊరే అలికి ముగ్గులు వేసేద్దాం ముంగిళ్ళకి అని రాశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాస్కర్ భట్ గారు, థ్యాంక్ యూ సో మచ్.